న్యూస్ ఇన్ డీటెయిల్స్. కర్నూలు జిల్లాలో మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితులను మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా పరామర్శించారు. ఇక అంతకుముందు ప్రమాద స్థలిని మంత్రులు పరిశీలించారు. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటనలో 2 చిన్నారులు సహా 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా ఏపీ హోంమంత్రి అనిత తెలియజేశారు. ప్రమాదంపై 16 బృందాలతో కూడా అన్ని కోణాల్లో పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలియజేశారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని, మృతి చెందిన వారికి 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున అందజేస్తామని హోంమంత్రి అనిత తెలియజేశారు. బస్ నెంబర్ DDO 1N9490 వేమూరి కావేరీ ట్రావెల్స్ యాక్చువల్గా మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణమవుతున్న బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి 3 to 3:15 మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్కి గురవడం చాలా బాధాకరమైన విషయం. ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ని ఢీకొని కొంత దూరం ఒక 15 to 20 మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం, దాంట్లో వచ్చిన స్పార్క్ ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. ఈ సంఘటనకి సంబంధించి మనకి మ్యాక్సిమం మార్నింగ్ 3 o'clock నుంచి 3:15 టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21కి నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటేపూర్ విలేజ్కి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్లోని సుమారుగా 9 మంది ట్రీట్మెంట్లో ఉన్నారు. అందులోని అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. అందులో 6గురిలో ఒక 3కి ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా మన GGH హాస్పిటల్లో ఉన్నారు. ఒక 3 ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఓవరాల్గా చనిపోయిన వాళ్ళలో కూడా మనం చూసుకుంటే 17 మంది పెద్దవాళ్ళు చనిపోయారు, 2 చిన్నపిల్లలు చనిపోయారు. అందులో 6గురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు. అందులో ఒకరు బాపట్ల దాత్రి ఏజ్ 27 years. నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్ అనుజ పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత. నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి 40 years రావులపాలెం. వీళ్ళతో పాటు 6గురు తెలంగాణ నుంచి, ఒకరు ఒడిస్సా నుంచి, ఒకరు బీహార్ నుంచి, 2 తమిళనాడు నుంచి, ఇంకొక 2 కర్ణాటక నుంచి. వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది. సో ఇది మొత్తం లిస్ట్ అండి. ఇమీడియట్గా వాళ్ళ బాడీస్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా 16 టీములు వేయడం జరిగిందండి. అందులో ఎస్పెషల్లీ 10 టీములు కేవలం DNA టెస్ట్ చేయడానికి 10 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 4 టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి 4 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది, దానికి కాజ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ చెప్పినట్టుగా ఒక హైపో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం. బస్ నెంబర్ DDO 1N9490